చూస్తూ, కొందరు అవకాశం కోసం ఎదురు చూస్తూ తమ కాలాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. మరికొందరు శూన్యం నుంచి అవకాశాలను సృష్టించుకుంటారు. ఇందులో మొదటి వారికి అదృష్టం వల్ల అవకాశాలు చేజిక్కితే, ఇక రెండవ వారికి వారు చేసే మానవ ప్రయత్నం వల్లే ఎప్పుడు అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఎన్నో విజయాలు వారు సొంతమవుతాయి. మన మనసులో కుళ్ళు కుతంత్రాలుంటే మనం స్వర్గంలో ఉన్నా అది మనకు నరకం లాగే కనిపిస్తుంది. అదే మన మనసు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటే నరకాన్ని కూడా స్వర్గంలా మార్చుకోవచ్చు. ఒక ఉత్తముడు తను చేసే పని గురించి నలుగురికి గొప్పలు చెప్పుకోడు. తన పనితనమే తన గురించి గొప్పగా చెబుతుంది. ఎటువంటి అలజడి లేని నదిలోనే పడవ ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంది. అలాగే మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రస్తుతం మన దగ్గర ఉన్న దాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతేనే ఎటువంటి అలజడి లేకుండా జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. 100 మంది మూర్ఖులతో నువ్వు కలిసి ఉండటం కంటే నీ దారి నువ్వు సాగిపోతూ ఒంటరిగా బ్రతకడమే మేలు. ఎవరో ఏదో అన్నారని వారి మాటలన్నిటినీ పట్టించుకుని పోతుంటే అన్నవారికి ఏమీ కాదు. ఆ మాటలు విని పట్టించుకున్న నువ్వు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అందుకే ఎవరు ఏమనుకున్నా సరే వారంటున్న మాటల్ని అసలు నువ్వు పట్టించుకోకు. జీవితంలో కొన్ని తప్పులు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. వాటినే తలుచుకుని కూర్చోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. జరిగిన పొరపాట్ల నుంచి పాఠాల్ని గుణపాఠాల్ని నేర్చుకుని చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకుండా చూసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. నీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను బాధ పెట్టలేరు, భయపెట్టలేరు. నీ జీవితంలోకి అస్సలు ప్రవేశించలేరన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోవు. బొట్టు నీటి బొట్టు కలిసి ఒక మహాసముద్రాన్ని సృష్టించినట్లు నువ్వు చేసే చిన్న పనులే రేపటి రోజున నీకు పెద్ద విజయాన్ని కట్టబెడతాయి. ఇతరులతో పోటీ పడేవాడు ఎంతవరకు గెలుస్తాడో తెలియదు, కానీ తనతో తాను పోటీ పడుతూ నిరంతరం తనని తాను మెరుగులు దిద్దుకుంటూ ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతాడు. ఒక్కసారి నువ్వు ఏదైనా మాట్లాడే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించి మాట్లాడు. అనవసరంగా పెదవి దాటిన ఒక్క మాట ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అప్పుడు ఆ అనర్థాలను ఆపడం నీ తరం కూడా కాదు. ఓడిపోయినప్పుడు నువ్వు చెప్పే మాటలు అవి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ వాటిని వినడానికి ఎవరూ ముందుకు రారు. అదే నువ్వు గెలిచినప్పుడు నువ్వు మాట్లాడే ఒక్క మాట కోసం దానిని వినడానికి జనాలు బారులు తీరుతారు. అదే గెలుపు యొక్క శక్తి. అందుకే నువ్వేదైనా చెప్పాలన్నా, నీ వాదన బలంగా ఉండాలన్నా ఒక్కసారి నువ్వు గెలిచి చూపించు. అప్పుడే జనాలు నీ మాట వింటారు. ఈ లోకంలో మంచి వాళ్ళంటూ చెడ్డవాళ్ళంటూ వేరువేరుగా ఉండరు. సమయం సందర్భాన్ని బట్టి వారిలో ఉండే మంచితనం చెడ్డతనం అప్పుడప్పుడు బయటికి వస్తూ పోతూ ఉంటాయి. మన జీవితంలో మనకు కావలసిన దాన్ని కోరుకోవడం ఆశ. మన అవసరాలకు మించి కోరుకుని వాటి కోసం నిరంతరం తాపత్రయపడటం అత్యాశ. జీవితంలో ఆశ ఉండవచ్చు, కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు. అది నీకున్న మనశ్శాంతిని దూరం చేస్తుంది. జీవితంలో ఒక్కసారి ఎవరి దగ్గరైనా ఉన్న నమ్మకాన్ని కోల్పోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించలేం. నీలో ఏవైనా లోపాలుంటే వాటిని మార్చడానికి ప్రయత్నించు. వాటిని మార్చడానికి నీకు సాధ్యం కాకపోతే వాటిని అంగీకరించు. నీలో లేని గొప్పతనాన్ని ఆడంబరాలకు పోయి నువ్వు ప్రదర్శిస్తే ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. పైగా ఎదుటి వారి వద్ద నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. జీవితంలో ఏది మంచో ఏది చెడ్డో అనేది నీ వివేకం నీకు ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. తెలియదనుకోవడం వట్టి పొరపాటు మాత్రమే. ఈ లోకంలో ఏదైతే మనం ఇతరులకు పంచుతామో అదే మనకు తిరిగి వస్తుంది. అది ప్రేమైనా, కోపమైనా, ద్వేషమైనా. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. మన ఎదుట ఉన్న ప్రత్యర్థిని చూసి కోప్పడ్డం, భయపడ్డం చేయడం కన్నా వారిలో ఉన్న గొప్ప సుగుణాలను గమనించి వాటిని నువ్వు నీ జీవితంలో అలవర్చుకుంటే అవే నిన్ను నీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉండేలా చేస్తాయి. నువ్వు ఓడిపోయినప్పుడు హేళన చేసేది ఈ సమాజమే. ఒకవేళ నువ్వు గెలిచినప్పుడు మాటలతో పొగిడేది కూడా ఈ సమాజమే. అందుకే సమాజం ఏమనుకుంటుందోనని అస్సలు పట్టించుకోకు. కేవలం నీ లక్ష్యం మీద మాత్రమే నీ దృష్టిని కేంద్రీకరించు. శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మన మెదడుకు నిరంతరం పదును పెట్టడం కూడా అంతే ముఖ్యం. చేతికి ముళ్ళు గుచ్చుకోకుండా పువ్వులను ఎలాగైతే తెంపలేమో
అలాగే జీవితంలో కష్టాలు నష్టాలు ఓర్చుకోకుండా జీవితంలో విజయం సాధించలేము. నిరంతరమైన పోరాటమే విజేత యొక్క విజయ రహస్యం. చేయాలన్న ఆసక్తి ఉండి తన గమ్యం కోసం లక్ష్యం కోసం పోరాడేవాడిని ఎవరూ ఓడించలేరు. ఓటమి కలిగినప్పుడు నిరుత్సాహపడకుండా, గెలుపు వచ్చినప్పుడు గర్వపడకుండా నిరంతర ప్రయత్నం చేసేవాడే ఏదో ఒకరోజుకు ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. మన మాటల్ని జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు, జీవితంలో సగం సమస్యలే ఉండవు. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. నువ్వు ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నించే ముందు నిన్ను నువ్వు జయించు. నిన్ను నువ్వు జయించడం అంటే అర్థం నీలో ఉన్న బలహీనతల్ని జయించడం అని. నువ్వు ఏమరపాటుగా ఉన్న ఒక్క క్షణం చాలు నీ జీవితం తలకిందులవ్వడానికి. అందుకే చేతిలో ఉన్న ప్రతి క్షణాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. మనల్ని ఎవరూ నమ్మని సమయంలో మనమేంటో నిరూపించుకోవడానికి మనలో ఒక సింహం దాగి ఉంటుంది. కానీ ఆ సమయాన్ని కూడా కొందరు దాన్ని మనసు అనే బోనులో బంధించి పెట్టి ఉంచుతారు. మరికొందరు దాన్ని బయటికి రప్పించి వాళ్ళేంటో వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. దేవుడు మనకిష్టమైనవన్నీ ఎందుకు దూరం చేస్తాడో తెలుసా? అవి ఇక నీ తోడు లేకున్నా నువ్వు బ్రతకగలవని తెలియజేయడానికి. కాబట్టి మీ జీవితం నుంచి వెళ్ళిపోయే వాళ్ళను వెళ్ళిపోనివ్వండి, దూరమయ్యే వాటిని దూరం అవ్వనివ్వండి. ఏమాత్రం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. రేపటి రోజున అవే మీ విలువను గుర్తుపెట్టుకుని మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందాక కాస్త ఓపికగా ఉండండి. మనం ఏ విద్యలోనైనా ప్రావీణ్యాన్ని సాధించాలంటే అందుకు కఠోర పరిశ్రమ అవసరం. ప్రతిరోజు రోజులో కొంత సమయాన్ని ఆ సాధన కోసం కేటాయిస్తే చాలు, కొంతకాలానికి నువ్వు పండితుడు కాగలవు. ఎవరికైనా ఎప్పుడైనా మాట ఇచ్చే ముందు తొందరపడి నోరు జారకండి. 1కి 10 సార్లు ఆలోచించి మాట ఇవ్వండి. ఒక్కసారి మాట ఇచ్చాక ప్రాణం పోయినా సరే దానికి కట్టుబడి ఉండాలి. ఎవరు చూడనంత మాత్రాన, గుర్తించినంత మాత్రాన పూలు తన సువాసనను అందాన్ని కోల్పోవు. అలాగే ఎవరూ గుర్తించినంత మాత్రాన నువ్వు నీ విలువను కోల్పోవు. పక్కవాడి దగ్గరున్న సంపదను చూసి అసూయపడడం అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న విలువైన మనశ్శాంతిని పోగొట్టుకోవడమే. జీవితంలో అవకాశాలనేవి సమస్యల మాటున వస్తాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తేనే అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకోగలం. నీకు కుదిరితే పరిగెత్తు, లేకపోతే మెల్లగా నడుచుకుంటూనైనా వెళ్ళు. అది కుదరకపోతే పాకుతూనైనా ముందుకు వెళ్ళు. అంతేకాని ఒకే చోట అలా రాయిలా కదలకుండా ఉండిపోకు.